ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే మనలో ఉన్నటువంటి ఎమోషన్స్ని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి, ఏ విధంగా అటువంటి సామర్థ్యాన్ని పెంచుకోవాలి అనేటువంటి అంశం ఇది. అసలు మనలో భావావేశాలను ఎందుకు కలుగుతాయి, లేదా భావోద్వేగాలను ఎందుకు కలుగుతాయి అంటే మనం ప్రతి విషయానికి కూడా స్పందిస్తూ ఉంటాం. అది మన పట్ల మనకు ఉండేటువంటి అనుభవాలు, అనుభూతి వల్ల కావచ్చు, లేదంటే ఇతరులు చేపట్టేటువంటి చర్యల వల్ల కూడా, వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల కూడా మనలో కొన్ని భావాలు, ఉద్వేగ పరిస్థితులు కలిగిస్తాయి. ఉదాహరణకు ఎవరైనా ఒక పని చేసినప్పుడు మనకి చికాకు కలిగిస్తే ఆ చికాకు అనేది ఒక భావం, కోపం కలిగితే అదొక భావం, అలాగే మనకు ఆనందంగా కలిగినట్లయితే అదొక భావం. అదేవిధంగా మనం ఏదైనా ఆశ్చర్యం కలిగించేటువంటి సంఘటనలు కానీ విన్నా చూసినా అదొక భావం. అలాగే మనకి ఎవరి మీద ప్రేమాభిమానాలన్నా కూడా అదొక భావం. ఈ విధంగా అనేక రకాలైనటువంటి భావోద్వేగాల కలయికే మనసులో రకరకాలైనటువంటి పరిస్థితులకు దారి తీస్తుంది. దానివల్ల మన ప్రవర్తనలోనూ శారీరకంగాను మానసికంగా కూడా కొన్ని మార్పులు చేర్పులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు మనలో భయం కానీ, కోపం కానీ, ఆందోళన కానీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సహజంగానే మన గుండె దడ వేగం పెరుగుతుంది, అంటే హృదయ స్పందన పెరుగుతుంది. అదేవిధంగా శరీరం కొన్ని సమయాల్లో చెమటలు పట్టవచ్చు. అది ఆనందం కలిగిన విషయాల్లో కూడా, లేదా దుఃఖం కలిగిన విషయాల్లో కూడా మనకు తెలియకుండానే అసంకల్పితంగా మన కళ్ళ వెంట నీళ్లు వస్తాయి, కనీసం కళ్ళు చెమలుస్తాయి. ఇవన్నీ కూడా ఎక్కడ సుస్థిరంగా ఉన్నాయనంటే మన ఆలోచనలోనే. ఈ భావోద్వేగాలు కలిగినప్పుడు మనిషి రకరకాలుగా స్పందించడం అనేది జరుగుతుంది. ఇది ఆ మనిషి యొక్క మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే హ్యూమన్ ఎమోషన్స్ అనేవి రకరకాలుగా ఉంటాయని ముందే చెప్పుకున్నాం. కనుక వాటి మీద నియంత్రణ అనేది లేకపోతే జీవితాలు ఒక్కోసారి దారి తప్పే ప్రమాదం కూడా ఉంది. మన కోపం కలిగినప్పుడు తీసుకునే నిర్ణయాలు విచక్షణ రహితంగా ఉంటాయి. కనుక వాటిని ఏ విధంగా నియంత్రించుకోవాలి. అలాగే ఓవర్ ఎంథూజియాజం ఉన్నప్పుడు మన ఆలోచన ధోరణి, మన ప్రవర్తన అనేది కొంచెం హెచ్చు మోతాదులో ఉంటుంది. అటువంటిప్పుడు మనల్ని మనం ఎలా నియంత్రించుకోవాలి, ఇవన్నీ కూడా మేనేజబుల్ థింగ్స్. అటువంటి సామర్థ్యం అనేది మనం కలిగి ఉండటం చాలా అవసరం. ఇది ఎందుకు అవసరం అని అంటే కేవలం మన ఉనికిని మనం కాపాడుకోవడానికి, అట్లాగే మనకి ఈ సమాజంలో ఉన్నటువంటి గౌరవాన్ని, మనం ప్రతిష్టని మరింత పెంపొందించుకోవడానికి. మనం ఎక్కడ నివసిస్తున్నా కూడా, ఇరుగు పొరుగు వారితో ఉన్నా, లేదంటే ఉద్యోగం చేస్తున్న క్రమంలో ఆఫీసులో పనిచేస్తున్నా, లేదా కంపెనీలో పనిచేస్తున్నా, లేదంటే ఇతర విద్యార్థులతో కలిసి విద్యాభ్యాసం చేస్తున్న సందర్భాల్లో కానీ, ఎప్పుడైనా కానీ మనం ప్రతి విషయంలో కూడా దేనికో దానికి ఏదో ఒక విధంగా కనెక్ట్ అవుతూ ఉంటాం. అటువంటి సందర్భాల్లో మనలో ఉబుకేటటువంటి భావోద్వేగాల పట్ల మనం అప్రమత్తంగా లేకపోతే ప్రమాదాలు అనేవి కొని తెచ్చుకున్నట్లే. మనం మాట్లాడేది ఎదుటి వ్యక్తి ఎవరు అనేది మన మనసులో ఎప్పుడు కూడా మెదులుతూ ఉండాలి. ఒక స్పృహ అనేది అవసరం. దీన్ని ప్రజ్ఞ అంటారు, దీన్ని ఒక స్కిల్ అంటారు. ఇలాగా రకరకాల భావోద్వేగాల్ని నియంత్రించుకునే సామర్థ్యాన్ని లేదా ప్రజ్ఞనే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే మనలో వస్తున్నటువంటి ఆలోచన తరంగాలు భావాలుగా మారి ఒక్కొక్క పరిస్థితుల్లో ఉద్వేగ స్థాయికి చేరుకుంటే జరిగేటువంటి పరిణామాలకు పూర్తిగా మనమే బాధ్యత వహించాలి. మన అంతఃచేతనంలో ఏదైనా విషయం అనేది తిరుగుతూ ఉన్నట్లయితే దానికి అనుగుణంగానే మనం బాహ్యంగా కూడా ప్రవర్తిస్తాం. అలాగే మన శరీర ధర్మం కూడా దానికి అనుగుణంగా ప్రవర్తిస్తుంది. కనుక ఇటువంటి విషయాలన్నింటిలో కూడా మనం కొంచెం స్పృహ కలిగి ఉండాలి. అదేవిధంగా మానసిక నియంత్రణ అనేది కూడా చాలా అవసరం. కొన్ని సమయాల్లో మనకి చికాకు కలిగించేటువంటి అనేక సంఘటనలకి మనం లోనవుతూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే మనకి హఠాత్తుగా ఉద్రేకపడటం, ఆగ్రహావేశాలకు లోను కావటం, లేదంటే ఇతరులను అకారణంగా దూషించడం, ద్వేషించడం, ఇవన్నీ కూడా మన మానసిక స్థితిపైన ఆధారపడి ఉంటాయి. మన మనస్సు ఎప్పుడైతే స్థిమితంగా ఆలోచన చేయగలుగుతుందో అప్పుడు కొన్నిసార్లు మనం తప్పుగా అనుకున్నటువంటి విషయాలు కూడా ఒప్పుగా మారే అవకాశం అనేది ఉన్నది. ఇదంతా కేవలం మన మానసిక స్థితి మీద, అంటే మనం అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. వీటి ముఖ్యంగా కావాల్సింది ఏమిటి? సెల్ఫ్ అవేర్నెస్, స్వీయ అవగాహన, సెల్ఫ్ కంట్రోల్, స్వీయ కంట్రోల్ అనేది నియంత్రణ, అట్లాగే
సహానుభూతి, సానుభూతి కూడా కావాలి. సింపతి అండ్ ఎంపతి. అదేవిధంగా మోటివేషన్, ప్రేరణ, స్వీయ ప్రేరణ కూడా చాలా అవసరం. ఇటువంటి అంశాలు కానీ మనలో ఉన్నట్లయితే మనం ఎటువంటి భావోద్వేగాలకి గురి కాకుండా మనల్ని మనం కంట్రోల్ తప్పకుండా ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది. మన భావాలు ఎటువంటివైనా కానీ వాటిని ప్రకటన చేసుకునేటువంటి హక్కు మనకైతే ఉన్నది. కానీ దానివల్ల ఇతరులు హర్ట్ కావద్దు, ఇతరులని మనం బాధించకూడదు. సంతోషకరమైన లేదా ఆనందకరమైన అంశాలు ఎవరితోనో మనం షేర్ చేసుకోవచ్చు. కానీ ఇతరులకు బాధ కలిగించే లేదా నొప్పించేటట్టుగా మనం మాట్లాడవలసినటువంటి సందర్భం ఉన్నా కూడా మన భావోద్వేగాన్ని అంటే మనకు ఉన్నటువంటి ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే ఫలితం అనేది వేరుగా ఉంటుంది. దానివల్ల ఎదుటి వ్యక్తులు కూడా మనల్ని గౌరవిస్తారు. సమాజంలో కూడా మనకు సుస్థిరమైనటువంటి స్థానం ఏర్పడుతుంది. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ముఖ్యమైన సాధనం. ఇది కేవలం ప్రాక్టీస్ వల్లనే వస్తుంది. దీనికి ఏమి చేయాలంటే మన ఆహార అలవాట్లు అలాగే జీవనశైలి కూడా మార్చుకోవాలి. ధ్యానం, యోగా అటువంటి అంశాల వైపు దృష్టి కేంద్రీకరించాలి. అదేవిధంగా ఇతరులు చెబుతున్నటువంటి విషయాల్లో ఏమన్నా అంతరార్థం ఏమన్నా ఉన్నదా, అందులో మనల్ని కించపరిచేటువంటి అంశాలు ఏమన్నా ఉన్నాయా అనేది మనం 1-10 సార్లు తర్కించుకొని మనం లేదు అనుకొని స్థిరపరచుకున్నాకే మనం దానికి ప్రతిచర్యగా మన చర్య ఉండాలి తప్పితే వెంటనే హఠాత్తుగా అవతల వ్యక్తుల మీద మనం దూషణకి దిక్కకూడదు. ఇది కూడా ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ఒక భాగమే. అదేవిధంగా మనకు ఉన్నటువంటి ప్రేమాభిమానాల్ని మనం నిజాయితీగా ప్రకటించగలగాలి. ఇది కూడా ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ఒక భాగమే. అది ఇతరుల పట్ల మనం మర్యాదగాని చూపించినట్లయితే దాన్ని పూర్తిగా వ్యక్తపరచాలి. పూర్తి స్థాయిలో మనం వ్యక్తపరిచేందుకు సిద్ధంగా ఉండాలి. దానివల్ల మన పట్ల మనకి గౌరవం ఏర్పడుతుంది, ఆత్మగౌరవం ఏర్పడుతుంది. దాని ద్వారా మనలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఒక వ్యక్తి మీద అకారణంగా కోపం రావచ్చు మనకి. అయితే దానికి కారణాలు ఏమిటో మనం తెలుసుకోవాలి. వాస్తవంగా జరిగింది ఏమిటి అనే దాన్ని అర్థం చేసుకొని దాని గురించి కొంచెం లోతుగా అధ్యయనం చేస్తే మనకు వచ్చినటువంటి కోపానికి కారణాలు పెద్దగా ఏమి లేవు అనేది తెలుస్తుంది. ఇవి నిత్య జీవితంలో మన జరిగేటువంటి సంఘటనలే. ప్రతి సన్నివేశానికి, ప్రతి సంఘటనకి మనం తేలికగా ఉద్రేకపడుతూ ఉంటాం లేదా ఉత్సాహపడుతూ ఉంటాం. ఏదో విధంగా ప్రభావితం కావడం అనేది మానవ నైజం. ఈ విధంగా మనలో ఉన్నటువంటి భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి కొన్ని మార్గాలు కానీ పాటించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తక్కువ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళ లక్షణాలు తేలిగ్గా మనం పసిగట్టవచ్చు. వాళ్ళు చిరుబుర్లాడుతూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళలో ఆత్మవిశ్వాసం అనేది కనిపించదు. వాళ్ళు ఇతరులని నమ్మరు, ఇతరులను విశ్వసించరు. అదేవిధంగా ఇతరుల విషయాల పట్ల ఎటువంటి సింపతి కానీ ఎంపతి కానీ ఉండదు. వాడి జీవితం పట్ల వారికి ఒక అవగాహన అనేది ఉండదు. చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళలో కనబడేటువంటి లక్షణాలు. మరి ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెంచుకోవడానికి అటువంటి వారికి మీరు ఇచ్చే సలహాలు ఏమిటి అని మనోవైజ్ఞాన శాస్త్రవేత్తలను అడిగినప్పుడు వాళ్ళు కొన్ని చిట్కాలు చెప్పారు. అవేమిటంటే మనసు మీద శ్రద్ధ కేంద్రీకరించి స్వీయ అవగాహన లోపం అనేది ఎక్కడ ఉందో తెలుసుకోవడం అనేది ఒకటి. రెండోది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కావలసినటువంటి ఆహార శైలి, జీవనశైలి మార్చుకోవడం, అలాగే లోకాన్ని చూసేటువంటి దృష్టిని మార్చుకోవడం, అంటే యాటిట్యూడ్ని చేంజ్ చేసుకోవడం, అలాగే మనలో బిహేవియరల్ చేంజ్ కూడా చాలా అవసరం. మన ప్రవర్తన వల్ల ఎదురు వ్యక్తులు కష్టపెట్టుకుంటున్నారు మనసు అని అంటే దానికి పూర్తి బాధ్యత మనమే వహించేలా నిజాయితీగా అంగీకరించాలి. అలాగే వాస్తవాలను అంగీకరించడం కూడా చాలా అవసరం. ఇంకా ఇవన్నీ కాకుండా చాలా క్లిష్ట స్థాయిలో ఉన్నది ఏమంటారు కదా, పిచ్చి పీక్స్లో వెళ్ళిపోయిందని. అటువంటి పరిస్థితిలో ఏం చేయాలి అంటే అవసరమైతే థెరపిస్ట్ని కలవాలి, లేదంటే సైకలాజిస్ట్ని కలవాలి. కలిసి మంచి సలహాగా తీసుకున్నట్లయితే ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో వీక్గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మంచి సామర్థ్యం పెంచుకునే అవకాశాన్ని కలిగి ఉంటారు. అంటే మన స్వీయ అనుభవాల్ని, అనుభూతుల్ని అర్థం చేసుకోవడం ఒక ఎత్తు అయితే ఇతరుల యొక్క భావోద్వేగాలను కూడా అర్థం చేసుకోవడం మరొక ఎత్తు. అది చాలా ఇంపార్టెంట్. దానివల్ల మనకి సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. సమాజంలో మన గౌరవం అనేది ఇంకా ఇనుముడిస్తుంది. కనుక ఈ భావోద్వేగాల ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే భావోద్వేగాల మేధస్సు అనేది మనం ఎప్పటికప్పుడు దాన్ని బ్రష్ చేసుకుంటూ, అంటే దాన్ని పదును పెట్టుకుంటూ ఉంటే మన జీవిత లక్ష్యాలు అనేవి తేలిగ్గా నెరవేరుతాయి. అలాగే సమాజంలో అంతర్భాగమైనందుకు మనము బాగుంటాము, మనతో పాటు
అందరూ కూడా బాగుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.